ఇంట్లో వాడే డస్ట్‌బిన్‌ని మాత్రం మనం పట్టించుకోం. ఎందుకంటే అది ఏదో ఒక చెత్త ఏసుకునే బుట్ట అనుకుంటాం. కాదండి, దాంట్లో నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వస్తా ఉంటది. అది తెలీదు మనకి. ఒక వారానికి అట్టే వదిలేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా అనిపిస్తది. అలా ఉండకుండా మన చెత్త పారబోసిన వెంటనే ఒక రూ. 1 షాంపూ లేకపోతే ఆహ్, సర్పు పొడి వేసి బాగా వాష్ చేసేయండి డస్ట్‌బిన్‌ని. డస్ట్‌బిన్ వాష్ చేసేసిన తర్వాత మన దగ్గర ఉండే మనం ఇంకో తప్పు కూడా చేస్తూ ఉంటాం. చెత్తని అలాగే డైరెక్ట్‌గా చెత్తబుట్టలో ఏసేస్తాం కదండీ! ఆ చెత్తంతా కింద పేరుకుపోయి మొత్తం మచ్చలు మచ్చలుగా వచ్చేస్తది. ఒక బ్లాక్ కలర్‌లో అయిపోద్ది. అలా ఉండకుండా హార్పిక్ బాటిల్ ఉంటది కదా! హార్పిక్ తీసుకొని వచ్చి ఫుల్లుగా డస్ట్‌బిన్ ఫుల్లుగా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా పెట్టేసేయండి. పెట్టేస్తే ఆ మచ్చలంతా టోటల్‌గా క్లీన్ అయిపోద్ది. ఆ తర్వాత బాగా వాష్ చేసేసి మన దగ్గర ఉండే కంఫర్ట్ ఉంటది కదా! కంఫర్ట్ పోసేసి నీళ్ళు పట్టేసుకొని కొంచెంగా నీళ్ళు పట్టేసుకొని అలా వాష్ చేసి కింద పోసేయండి. కొంచెంగా, చాలా ఎక్కువ కూడా పట్టొద్దు. ఫుల్‌గా పడితే ఏమైద్దంటే వాసనంతా పోతుంది. మనం కొంచెం పట్టుకుంటే చాలు. సగం నీళ్ళున్నాయి కదండీ! దాన్ని ఇలాగ చేసి కింద పోసేసేయండి బాగా కులికి. అది తీసుకోపోయి ఎండలో ఆరబెట్టేసేయండి. బాగా డ్రై అయిపోయిందనుకోండి, దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ పోయి మనము కంఫర్ట్‌ని యూజ్ చేసాం కదా! కంఫర్ట్ వాసన డస్ట్‌బిన్‌కి బాగా పట్టుకుంటుంది. ఆరిపోయిన వెంటనే ఇలాగా డస్ట్‌బిన్ కవర్లు ఖచ్చితంగా వాడండి. అలాగా కవర్ తీసుకొనొచ్చి డస్ట్‌బిన్‌కి ఏసి పెట్టేసారనుకోండి, మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా అప్పుడప్పుడు ఏ రోజు చెత్త ఆ రోజు తీసుకుపోయి మనం ఈజీగా ఏసేయొచ్చు. డస్ట్‌బిన్‌ని ఎక్కువగా మనం బయటికి తీసుకోవాల్సిన అవసరం లేదు. కవర్ తీసుకుపోయి డస్ట్‌బిన్‌లో ఏస్తే చాలు చెత్తబుట్టలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసి థ్యాంక్ యూ సో మచ్ అండి.